దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఫిబ్రవరి 8వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి 30 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 23వ వచనము, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. హల్లెలూయా. దేవుడు అనేకమైన వాటికి మనల్ని నియమిస్తాడని వాక్యము సెలవిస్తుంది. అవును, ఒక యజమానుడు తన దాసుని పిలిచి వారి వారి సామర్థ్యము చొప్పున ఒకడికి 5 తలాంతులు, మరొకడికి 2 తలాంతులు, ఇంకొకడికి 1 తలాంతు ఇచ్చెను. తలాంతు అనగా 3600 రూపాయలు. హల్లెలూయా. అలాగా 5 తలాంతులు తీసుకున్నవాడు మరొక 5ను సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2 సంపాదించిన తర్వాత యజమానుడు అంటున్నాడు, బల నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నేను నియమించెదను. హల్లెలూయా. అవునండి, దేవుడు దగ్గర మనం నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నియమిస్తాడు. అవును, దావీదు గారు కూడా తన చిన్న మందను కాస్తూ జీవించేవాడు. అలాగనే తనకిచ్చిన చోటకెల్లా వెళ్ళి చక్కగా యుద్ధాలు చేస్తూ ఉండేవాడు. మంచి మనసుతో ప్రజలను చూసుకుంటూ ఉండేవాడు. కనుకనే అతన్ని భూరాజులో కల్లా అత్యంత గొప్ప రాజుగా దేవుడు నియమించాడు. హల్లెలూయా. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైనవి నీకు ఇస్తాడు. రూతు తన యొక్క గ్రామానికి అనగా నయోమి యెరూషలేముకు వచ్చినప్పుడు పరిగె ఏరుకునే దాంట్లో ఇంటి దగ్గర అత్త యొక్క సెలవు తీసుకుంది. పొలములో కోత కోసేవారు సెలవు తీసుకుంది. వారిని అడిగే పరిగె వేరుకుంటూ నమ్మకంగా జీవించింది. అందుకే బోయేజ్ అంటాడు, నీవు యోగ్యురాలవు, నీ అత్తకు చేసింది తెలియజేయబడినది అని చెప్పి ఆమెని వివాహం చేసుకుంటాడు. కొంచెములో నమ్మకంగా ఉన్నది కనుకనే ఆమె ఏ పరిగె ఏరుకుందో ఆ పొలానికే యజమానురాలయ్యిందండి. హల్లెలూయా. మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు మనల్ని నియమిస్తాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. కనుక నీకిచ్చిన దాంట్లో నమ్మకంగా చెయ్యి. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగుతాయని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, నమ్మకంగా ఉంటావా? నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 3వ వచనము, బుద్ధి లేని కన్నికలు దివిటీలైతే తీసుకున్నారు కానీ నూనె తీసుకోలేదు అనగా బాగా గమనించండి. వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది సరిపోయిదిలే. చాలా మంది భక్తి కూడా కొద్దిసేపు, కొంచెము ప్రార్థన, కొంచెము వాక్యము సరిపోయిద్దిలే అనుకుంటున్నారండి. కానీ విసుకక నిత్యం ప్రార్థన చేయండి. అసమయందు వాక్యమును ప్రకటించండి. దీవారాత్రులను ధ్యానించండి. ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ఆకు వాడుక తన కాలమందు ఫలమిచ్చువలే చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతయు సఫలమగును. అవునండి, చాలా మంది కొంచెం బాగా గమనించండి, కొద్దిగా సరిపోతుందిలే అనుకుంటున్నారు. అనగా వాళ్ళ జీవితాలకు వాళ్ళ దివిటీలు ఆత్మ దీపం ఎల్లప్పుడూ వెలుగుతుండాలి. దీపం ఆరిపోతే చీకటండి. దానిని వెలుగునిచ్చే నూనె మనం ఎప్పుడు కలిగి ఉండాలి. నూనె పరిశుద్ధాత్మనికి గుర్తుగాను ఉన్నది. నూనె చేత అభిషేకించే వాళ్ళుగా ఆనాటి కాలములో ప్రవక్తలు అభిషేకించే వాళ్ళు నూనెతో. అవును, నూనె ఉన్న ఇల్లు జ్ఞానులు కలిగిన ఇల్లు అని వాక్యం సెలవిస్తుంది. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో, ఇదిగో ఆమె అన్ని కోల్పోయినను అప్పులు వాళ్ళు వచ్చినప్పుడు తన దగ్గర నూనె కుండ ఒకటి ఉందని ఎలీషా అనే ప్రవక్తకి చెప్పినప్పుడు ఆ నూనెలోనే అరుగు తెచ్చుకున్న పాత్రలో కొంచెం కొంచెం వేయండి. ఆ నూనె అనేక పాత్రలకు ఉపయోగపడింది. తన కుటుంబ అవసరం తీర్చటమే కాదు, అప్పులు కూడా తీర్చబడింది. మిగిలిన వాటితో ఆమె సంతోషంగా జీవించింది. సహోదరుడ, సహోదరి, మీ ఇంటిలో నూనె ఉన్నదా? దేవునికి ఆత్మాభిషేకం ఉన్నదా? దీపం ఉన్న ఇల్లు చక్కగా వెలుగుతూ ఉంటది. దీపం లేని ఇల్లు ఆరిపోయినట్టు ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఈ బుద్ధి లేని కన్నికలు దివిటీలైతే పట్టుకున్నారు కానీ
అందుకు కావలసిన మరి నూనెను తీసుకోలేదు సిద్ధుల్లో. ఆళ్ళు వాళ్ళ నిర్లక్ష్య స్వభావం కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? నిర్లక్ష్య స్వభావమును కలిగిన వారు. కనుకనే మరి ఆ చెడ్డ దాసుడు వలె, సోమరివైన చెడ్డ దాసుడా, నేను ఇచ్చిన తలాంతును భూమిలో పెట్టావు. అదే సావుకారుల యొద్ద ఉంచితే వడ్డీతో సహా నేను తీసుకునేవాడిని కదా అని చెప్పి, వీనిని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్పును, పళ్ళు కొరుకుటయు ఉండును. అవునండి, నిజం. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆధ్యాత్మికంగా నిర్లక్ష్యముగా ఉండకూడదు. జాగ్రత్త. మనం ఎల్లప్పుడూ దేవుడు ఆత్మను కలిగి ఉందుముగాక. ఎల్లప్పుడూ నీకు ఆదరణకర్త తోడుగా ఉండునుగాక. చివరిగా ఆజ్ఞ మనం గమనించినట్లయితే 10వ వచనము, సిద్ధపడిన వారే అతనితో కూడా, అనగా పెళ్లి కుమారుడితో కూడా విందులోనికి ప్రవేశించారు. అవును, ఈ దినాల్లో పరలోకానికి ఎవరు వెళ్తారు అంటే మరి సిద్ధపడిన రాజ్యంలోనికి వెళ్తారు. ఈ దినాల్లో ఉదయాన్నే లేచి పనికి వెళ్ళే వాళ్ళు సిద్ధపడుతున్నారు. అలాగనే డ్యూటీకి వెళ్ళే వాళ్ళు సిద్ధపడుతున్నారు. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే సిద్ధపడుతున్నారు. మరి పిల్లలు వాళ్ళని సిద్ధపాటు చేస్తున్నారు. మరి అన్నిటికీ సిద్ధంగా ఉంటున్నారు. కానీ పరలోకానికి సిద్ధమా అంటే చెప్పలేని పరిస్థితిగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క బుద్ధిగల కన్యకలు ఇదిగో దివిటీలను నూనె పోసుకున్నారు. అది వెలుగునిచ్చింది. అంటే పెళ్లి కుమారు రావటం ఆలస్యమైంది. అందరూ నిద్రించారు, కునికారు. అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని యొక్క కేక, అంటే అక్కడున్న వాళ్ళు కేక వేశారు. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొనండి అన్నప్పుడు అందరూ 10 మంది దివిటీలు వెలిగించారు. 10 మంది వెలిగాయి. కానీ బుద్ధి లేని కన్యకల్లో ఆ యొక్క దివిటీలో నూనె లేదు గనక వెలిగి ఆరిపోయాయి. మీ నూనె కొంచెం మక్కివంటే ఇది మీకును మాకును సరిపోదు, అమ్మవారి వద్దకు వెళ్ళి కొనుక్కొనని అప్పుడు అర్ధరాత్రి పూట వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని వెలిగించుకున్నారు. కానీ సమయం మించిపోయింది. గుర్తుపెట్టుకొని, సమయం దాటిన తర్వాత నువ్వు ఎంత కీ పెట్టుకున్నా, ఎంత అరిచినా, తలుపు కొట్టినా సరే మీరెవరో నేను ఎరగను కనుక మీరు వెళ్ళిపోండి అన్నాడు. బాగా గమనించండి, అస్సలు తలుపు తీయలేదండి. మీరెవరో నేను ఎరగను అన్నాడు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? మరి నోహు కాలంలో 120 సంవత్సరాలు ఓడ నిర్మించుకుంటూ సిద్ధపడ్డాడు. చుట్టూ ప్రజలు చూస్తున్నారు, అందరూ హేళన చేస్తున్నారు, అందరూ తింటున్నారు, త్రాగుతున్నారు, విందులు, విహారాలు. చాలామంది దయచేసి అన్ని జనాంగాల వలె మరి వినోదాల వైపు తిరుగుతున్నారు. అలా కాకుండా నీ కుటుంబం రక్షణ కొరకు నువ్వు ఒక ఓడని సిద్ధపరిచావా? రక్షణ ఓడలో మీ కుటుంబం ప్రవేశించిందా? లేకపోతే ఎన్ని ఉన్నప్పటికీ రక్షణ లేని వ్యక్తి నరకానికి వెళ్తాడు. జాగ్రత్త. ఇప్పుడు వీళ్ళు బయట నిలబడిపోయారు. మనం బయట నిలబడిపడి ఉండకూడదండి. మనం సిద్ధపడి దైవరాజ్యాన్ని స్వతంత్రించుకుందాము కాక. ఆమె దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. అనేకమైన వాటి మీద నన్ను నియమిస్తావని ఈ దినము వాగ్దానం చేశావు తండ్రి. అవును, నమ్మకమైన వారికి నాయనా మరి మెండైన దీవెనలు అనేకమైన వాటి మీద నువ్వు నియమిస్తావు తండ్రి. అయ్యా, నూనె కలిగి ఉండే వారంగా దయచేయండి. నూనె లేని జీవితం నాయనా తండ్రి దేవా, మరి నాయన అయ్యా ఆరిపోయే జీవితం, వెలుగు ఉండదు నాయన. మేము సిద్ధపడిన బుద్ధిగల కన్నికల వలె ఉన్నట్లుగా దయచేయండి. ఈ ఉదయ కాలంలో ప్రభా, నీ బిడ్డలు ప్రభా మరి వారి పనులు సిద్ధపడుతుంటారు. అయ్యా, వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి చేతి పనులను దీవించండి, వాళ్ళ వ్యాపారాలు దీవించండి, వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో తోడుకుంటండి. ఎవరికి అవసరం ఉందో ప్రభా, అవసరం అక్కర్త మీ నామంలో తీర్చమని సహాయం చేయండి నాయన. బిడ్డలకి నాయన నీ సన్నిధి దయచేయమని, నీ తోడు అనుగ్రహించమని కోరుతూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం తోడై ఉండును కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు